మాతృభాష కన్నడంలో నటిగా రంగప్రవేశం చేసిన ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ అగ్రనటిగా రాణిస్తున్నారు రష్మిక మందన్న. తెలుగులో రష్మిక మందన్న కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం గీత గోవిందం కాగా, పాన్ ఇండియా నటిగా చేసిన చిత్రం పుష్ప. ఇది హిందీలో యానిమల్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తమిళంలోని 2 చిత్రాల్లో నటించిన సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన్న దివంగత నటి సౌందర్య బయోపిక్ లో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు. నటి సౌందర్య కూడా కన్నడ భామ అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తెలుగు, తమిళం భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి స్టార్డమ్ ను అందుకున్నారు. 1992లో బానన్న ప్రీతిసు అనే చిత్రం ద్వారా కథానాయిక పరిచయమైన నటి సౌందర్య. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో నటించి అగ్రనటిగా రాణించారు. నటిగా ఈమె వయసు పుష్కరమే అయినా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి సౌందర్య బయోపిక్ లో నటించాలన్న కోరికను నటి రష్మిక మందన్న ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేశారు. అందులో ఆమె పేర్కొంటూ ప్రత్యేక పాత్రలో నటించాలన్న కోరిక అందరు నటీమణులకు ఉంటుందన్నారు. అదేవిధంగా తనకు దివంగత నటి సౌందర్య జీవిత చరిత్రను ఎవరైనా తెరపై ఆవిష్కరించి ఆమె పాత్రలు నటించాలని కోరుకుంటున్నానన్నారు. అది తన కల కూడా అని అన్నారు. తాను సినీ రంగ ప్రవేశానికి ముందే నటి సౌందర్యకు వీరాభిమానని చెప్పారు. ఆమె నటించిన చిత్రాలు ఒక్కటి కూడా వదలకుండా చూసేదానని చెప్పారు. సౌందర్య నటించిన చిత్రాలు చూసి ఎదిగిన తాను ప్రముఖ కథానాయిక అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.